రామగుండంలో రోడ్ల దుస్థితి ఇది ఏళ్లు గడిచినా పట్టించుకునేవాడు లేరు. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 21వ డివిజన్ లక్ష్మీపురం నుండి వీర్లపల్లి మీదుగా పోతన కాలనీకి వెళ్లే రైల్వే గేట్ వరకు ఉన్న 5 కిలోమీటర్ల రోడ్లు ఏళ్లు గడిచినా పట్టించుకునే నాదుడు లేక గతంలో ఎన్నో అసాంఘిక కార్యక్రమాలు ప్రమాదాలకు గురవుతూ నిత్యం ఎంతో రద్దీగా ఉండే రోడ్ ఈ స్థితికి వచ్చింది. ఈ రోడ్ కార్పొరేటర్కు గాని ఈ నియోజకవర్గ అధికారులకు గాని కనిపించడం లేదా అంటూ ఆ ప్రాంత ప్రజలు సూటిగా ప్రశ్నిస్తున్నారు. వివరాల్లోకి వెళితే రామగుండం పారిశ్రామిక కేంద్రంలో కీలకమైన పాత్ర ఆర్ఎఫ్సిఎల్ ఎరువుల కర్మాగారం ప్రధాన ప్రహరీ గోడ పక్కన నుండి లక్ష్మీపురం స్టేజీ నుండి వీర్లపల్లి గ్రామానికి అక్కడి నుండి పోతన కాలనీ రైల్వే మెయిన్ గేట్ వరకు దాదాపు 5 కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉంది. ఈ రోడ్డు వెంట రోజుకు పాఠశాలలకు వెళ్లి బస్సులు, కాలేజీలకు వెళ్లే బస్సులు, సింగరేణిలో పనిచేయడానికి వెళ్లే కార్మికుల రద్దీ, ద్విచక్ర వాహనాలు, ఆటోల రద్దీ అనునిత్యం 24 గంటలు రోడ్లు వెంట వాహనాలు తిరుగుతూనే ఉంటాయి. ఈ రోడ్డు దుస్థితి ఎన్నిసార్లు ఎంతమందికి చెప్పినా ఎవరు పట్టించుకోరు. వర్షాకాలంలో రోడ్డు మీద వెళ్లాలంటే ఒకసారి ఆలోచించుకొని వెళ్ళాలి. కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. గతంలో కూడా మరి ఎన్నో సంఘటనలు జరిగినాయి. దాన్ని మరి గుర్తు పెట్టుకొని ఇలా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ డైనామిక్ మరి మిత్రులు మరి మహంకాళి స్వామి గారు మొన్ననే పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. వారి పరిధిలో ఈ యొక్క ఉంది కాబట్టి దీనికి వంట అసంఘిక కార్యక్రమాలు చేయకుండా మరి లైటింగు కల్పించవలసిందిగా రామగుండం మేయర్ గారిని ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. అలాగే త్వరితగతిగా, ఎందుకంటే ఇది వేళలా సాగుతున్న రహదారి ఇది. మరి ఇటు కార్మికులు, ఇక్కడ ఉన్న గ్రామస్తులు, వచ్చేపోయే వాళ్ళు. ఇంకొక విషయం ఏంటంటే ఈ రామగుండం నుంచి గోదావరి కని నుంచి మంత్రి పోవడానికి ప్రధానమైన రహదారి ఇది. ఆ ఎఫ్సిఐ ఇది OC5 పడిన తర్వాత ఇట్లనే బస్సులు మళ్లించాలనే ప్లాన్ కూడా ఉండే. దాన్ని గౌతమ్ నగర్ నుంచి కట్ చేసి ఇటు కలపాలనేది ఈ రహదారి పొందుతున్న మరి వెలుగులు లైటింగ్ పెట్టవలసిందిగా మేము మహంకాళి స్వామి గారిని ఈ సందర్భంగా ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం. అప్పుడు శ్రీధర్ బాబు గారు మాడవాక నుంచి చెంచుకల్లపేట నుంచి ఇక్కడ గేట్ దాకా వేసిండు. అప్పుడు వీళ్ళపల్లి దాకా వేసిండు. వారు పెద్దలు వేసిన రోడే. కానీ ఇప్పటికీ ఎంతోమంది వచ్చారు. సరే, నేనైతే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తిని. టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎమ్మెల్యేలు చేశారు. కానీ ఈ రోడ్డును పట్టించుకున్న కొడుకే లేడు వాళ్ళు కూడా. వాస్తవం చెప్తున్నా. కానీ ఇప్పటికైనా కూడా అన్ని సమస్యలు తీరుస్తుంది. గేట్ కాడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఆ గేట్ దాకా గౌరవ వ్యక్తులు ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు వారు పట్టించుకొని డబల్ రోడ్ వేస్తే బాగుంటుందని కానీ ఇప్పటికైనా కూడా వాళ్ళందరూ, ఎందుకంటే ఒక కక్షగా కొంత అంటే పబ్లిక్ టాప్గా చెప్తున్నారు. చందర్ గారు ఏదో ప్లాటింగ్ చేసి ఉన్నది, అది కక్షపూర్వకంగా కాదు. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి మొదలు పెడితే మాడవాక, పించుకల్పేటు, అమ్మాన్పూర్ మంచి ఇప్పుడు చేస్తే వారికి మంచి పేరు వస్తుంది నేను కోరుకోవడం జరుగుతుంది. ఎరువుల కర్మాగారం మూసిపోయింది అనుకున్న దశలో తిరిగి పునర్ప్రారంభించిన తరుణంలో రాకపోకలు ఎక్కువైనా కూడా రహదారి బాగాలేదనే దానికి ఈ రోడే నిదర్శనం. ప్రజల అవసరాల కోసం ప్రజాప్రతినిధులు, గౌరవ శాసనసభ్యులు రాష్ట్ర మక్కాన్ సింగ్ గారికి మేము ఒకటే విజ్ఞప్తి మనవి చేస్తూ ఉన్నాం. ఈరోజు భారతదేశంలో ఎరువుల కర్మాగారం ఇండస్ట్రియల్ బెల్ట్ ఇది. దీంట్లో రహదారులు బాగుండాలి, అన్ని రోడ్లు చేస్తూ ఉన్నారు. వివక్షకు పోకుండా ఈ యొక్క ఎఫ్సిఐ నుంచి ఎరకలపల్లి నుంచి మరి పోతన కాలనీ వరకు ఈ రోడ్డు నిర్మాణం చేపట్టవలసిందిగా మేము రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ గారిని కోరుతూ ఉన్నాం. ఎందుకంటే అస్తవ్యవస్థగా ఉంది, పోయేటోళ్ళకు రాచేటోళ్ళకు ఇబ్బందిగా ఉంది. ప్రజల ఇబ్బందుల్లోనూ చూడాలనే ఉద్దేశంతోనే మరి రోడ్లు వేస్తూ ఉన్నారు. ఈ రోడ్డును చూసి ఎవరు వేసిండ్రు, ఏ ప్రభుత్వం ఉన్నదనేది కాదు, మనం మన సమయంలో ఏం చేశామన్నదే నిదర్శనం. దాన్ని తప్పనిసరిగా ఈ రోడ్డు వేయవలసిందిగా నేను సందర్భంగా కోరుతా ఉన్నాం.
రోడ్డు బాగా లేదు, కళ్ళు ఖరాబ్ అవుతున్నాం, మనసులో కూడా చీకట్లా పడిపోతున్నాం. బాగా నీళ్ళు ఉంటున్నాయి, పొక్కలు ఉన్నాయి, బాగా ఏర్పడట్లేదు. చీకట్లనైతే మరీ ఇబ్బంది వస్తుంది. దీని గురించి ఎవరైనా నాయకులు పట్టించుకొని బాగు చేయాలని కోరుతున్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తారు ఈ రోడ్డు? ఇప్పుడు ఇది 7 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి. ఎవరు దీని గురించి పట్టించుకునే నాదులే లేరు. అంటే ఇంతకుముందు రాజకీయ నాయకులు ఎవరు పట్టించుకోలేదా? ఇంతకుముందు రాజకీయ నాయకులు ఎవరు పట్టించుకోవాలి, ఈ రాజకీయ నాయకులన్నా జర పట్టించుకొని దీన్ని బాగు చేయాలని కోరుకుంటున్నాం. గత 4-5 సంవత్సరాల నుంచి ఇలానే అవుతుంది. వర్షాకాలంలో మరి చాలా ప్రాబ్లం అవుతుంది. గర్భిణీ స్త్రీలతో లక్ష్మీపూర్ హాస్పిటల్కి వెళ్ళాలన్నా కానీ ఇదే ప్రధాన రహదారి. అలా ఎక్సై ఆర్ఎఫ్ఐ కానీ ఎన్టీపీసీ కానీ స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ ఇలానే వెళ్తారు. బస్సులు కానీ లారీలు కానీ బండ్లు కానీ ఈ రద్దీగా ఉండే ప్లేస్. దీన్ని మేము ఆల్రెడీ మున్సిపల్ కమిషనర్ కూడా కంప్లైంట్ చేసాం. మున్సిపల్ కమిషనర్ వారేమో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ వారితో మాట్లాడి సిఎస్ఆర్ ఫండ్ ఆర్ఎఫ్ఎల్తో మాట్లాడి వేపిస్తామని చెప్పారు. అది అలానే వెనకకి వెళ్ళింది. కానీ దీన్ని ఎవరైనా ప్రజాప్రతినిధులు ముందువాడి చేయాలని వీర్లపల్లి గ్రామస్తునిగా నేను కోరుకుంటున్నాను.